హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి సాయిరామ్ ఛానల్. మొన్న చెప్పిన దాని తర్వాత భాగం ఇప్పుడు చెప్పబోతున్నాను. కన్యక మొదటి 2 సంవత్సరాలు సోమునిచే అనుభవింపబడుతుంది. తరువాత 2 సంవత్సరాలు గంధర్వునిచే అనుభవింపబడుతుంది. తరువాత 2 సంవత్సరములు అగ్నిచే అనుభవింపబడుతుంది. అంటే 4 నుండి 6 వరకు అగ్నిచే అనుభవింపబడుతూ ఉంటుంది. సోమః ప్రథమో వివిధే అని శృతి చెప్తోంది. ఇక్కడ అనుభవించటం అంటే దంపతుల మధ్య దాంపత్య సుఖం వంటిది కాదు. 2 సంవత్సరముల ప్రాయంలో పాలబుగ్గలతో చంద్రకళలతో నిండి ఉంటుంది. 4 వరకు వాక్కును బలం చేసుకుంటుంది. కావున గంధర్వు నుంచి అనుభవింపబడుతుందని చెప్పటం. తరువాత 6 వరకు అగ్ని అనుభవిస్తున్నాడంటే రూపప్రకాశ లక్షణం అగ్నిది. తాను అందమైన ప్రకాశవంతమైన రూపాన్ని పొందుతుంది. తరువాత ఎవరి అనుభవంలో ఉంటుంది అని ఆలోచిస్తే ఇంద్రుని అంటే మనస్సు యొక్క అనుభవంలో ఉంటుంది. కనుక ఈ అనుభవాల విషయంలో కుశంకులకు మనసు భాతృరూపాన్ని పొంది అనుభవాన్ని అందిస్తోంది. మానసిక శృంగారమే కదా అని అంగీకరించింది. అంటే మనస్సుకు వశమైంది. తీవ్రమైన కోరికతో శాస్త్రవిరుద్ధమైన వేళల్లో సంభోగం చేసింది. అది మానసిక శృంగారమే అయినా సర్వేంద్రియాలు అనుభవసారాన్ని బహిర్గతం చేస్తున్నాయి. ఇటువంటి సమయంలో ఎవరు చూసినా వారి మానసిక స్థితిని గ్రహించగలుగుతారు. కామ క్రోధలోభాదులు విషయంలో ఇటువంటి సన్నివేశాలు లోక సహజం. మనం చూస్తూనే ఉంటాం. ఆమె తపస్వి కావున ఈ విషయాన్ని గ్రహించింది. నరశ్రేష్ఠ రామ ఆమె పొందిన ఆనందం నుంచి బయటపడి అంతఃకరణముచే పలుకుతోంది. వేళ కాని వేళలో ఇటువంటి ఆలోచనలేమిటి వస్తే వచ్చింది, తొందరగా విడిపోతే బాగుండును అని ప్రాధేయపడుతోంది. ఆ మనసు అభివ్యక్తం కాకుండా సర్వవిధాలా ప్రయత్నం చేస్తోంది. ఓ మనసా, నిన్ను కూడా గౌతముని నుండి కాపాడు. ఎందుకంటే గౌతముడు ఈ భావంలో ఉన్న నన్ను చూస్తే ఇంకా కఠినంగా ఉంటుంది. అందుకని మనసుని అదుపు చేసే ప్రయత్నం కానీ సాధ్యపడటం లేదు. భర్త అయిన గౌతముడు చూశాడు. కోపం వచ్చింది. కఠిన సాధన చేయమని కటువుగా చెప్పాడు. అహల్య గౌతములు సంసారం చేయని వారేం కాదు. బ్రహ్మవేత్త అయిన శతానందుని తల్లిదండ్రులు, శతానందుడు ధర్మ సంతానం. దీనితో పితృరుణం తీరింది. విద్యాధ్యయనం అధ్యాపనదులచే ఋషి రుణం తీరింది. సమాజ రుణం తీర్చుకున్నారు. రుణత్రయం నుండి విముక్తి పొంది వానప్రస్థ జీవనంలో ఉన్నారు. అంతేకాక ఆ సమయంలో కలిస్తే రాక్షస ప్రవృత్తి గలవారు పుడతారు. రావణుడు అలాగే పుట్టాడు. రావణ శతానందులను చూస్తే మనకు ఈ విషయం సుబోధకం అవుతుంది. చెడు నడవడిక గల మనసును చూశారు. కోపాన్ని పొంది, ఓ చెడు మనసా, నా రూపాన్ని పొంది చేయకూడని పని చేశావు. నీవు విఫలుడవు కాగలవు. అంటే ఇక నీవు నీ ప్రయత్నముల యందు సఫలము కాకుందువు అని. అహల్యకు అదుపు తప్పిన ఇంద్రియాలను అదుపులో పెట్టే ప్రయత్నాన్ని చెప్పారు. 1000 సంవత్సరాలు ఇక్కడే ఉండు. అన్నం మనోనిర్మాణానికి కారణం కావున దాన్ని విడిచిపెట్టమన్నారు. వాయుభక్షణం విధించారు. భూతల సైనాన్ని చెప్పారు. ఈ విధంగా తపస్సు చేయమన్నారు. ఎవరికీ కనబడకు. చూడదగ్గది ఏదీ బయట లేదు. నీవు అనుభవించిన సురతాదుల అందలి ఆనందం కన్నా గొప్ప ఆనందం నీలో ఉంది. దానికి లోచూపు కలిగి ఉండు. అలా ఉంటే ఈమెకు ప్రపంచమున చూచుటకు ఏమీ లేనిదొకటచే ప్రపంచమునకు ఈమె కనబడందిగా ఉంటుంది. లోకంలో బ్రహ్మవేత్తలను పిచ్చివాళ్ళు అనుకున్నట్లుగా ఈ విధంగా తపస్సు చేయమని గౌతముడు శాసించి తాను తన ఎందలి క్రోధరూపమైన దోషమును గ్రహించిన వాడగుటచే తపస్సు కొరకు హిమవత్ పర్వత ప్రాంతాలకు వెళ్ళిపోయాడు. ఎందుకనంటే తపస్సుకు తగిన వాతావరణం కల్పించుటకు. విద్యార్థికి అధ్యయనమే తపస్సు. మనం వాడి చదువుకు తగిన వాతావరణం మనమే కల్పించాలి. వాడి ఏకాగ్రతకు భంగం కలిగే విధంగా ప్రవర్తించకూడదు. ఇక్కడ అహల్య తపస్సు భంగం కావడానికి తనపై గల కామము, తాను తపస్సు భంగం కావడానికి తనలోని క్రోధము. అందుకని తపస్సు పరిసమాప్తి పర్యంతం దూరంగా ఉండాలని అనుకున్నాడు.
తన తపశ్శక్తి దేవదానములకు భయకారకం. అన్యులు దుర్బుద్ధితో తన ఆశ్రమంలో ప్రవేశించలేరు కనుక తన పత్నిని ఆశ్రమంలో ఉంచి తానే బయట ఉన్నాడు. ఇదిగో ఈ విధమైన కఠిన తపస్సే చిత్తశుద్ధికి ఉపాయమని అహల్య వృత్తాంతాన్ని చూపించారు. ఈ రోజుకి ఇక్కడితో ఆపుతున్నాను. మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.